దక్షిణ కాశీగా పిలిచే అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ బుగ్గల రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాల్ని వెలిగిస్తారు. ఆలయాల్ని పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజామున నుంచి స్వామివారికి అభిషేకాల్ని నిర్వహించారు. ఆలయానికి దక్షిణ భాగాన పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. తూర్పున శ్మశానం ఉండడంతో ఈ ఆలయానికి దక్షిణ కాశీ అని పేరు వచ్చిందంటుంటారు. కార్తీక మాసం 3వ సోమవారం ఆలయ మండపంలో భక్తులతో కేదారేశ్వర నోములను ఆలయ అర్చకులు యోగానంద శర్మ జరిపించారు. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం వచ్చేసి శ్రీనాయకుల స్వామి వారు రాములచే ప్రతిష్ఠించబడింది. ఈ స్వామి వచ్చేసి పశ్చిమానికి ఉంటాడు. మరియు కార్తీక మాసం ఈ రోజు వచ్చేసి 3వ సోమవారం. కార్తీక మాసం మొదటి వారము, 2వ వారము మరియు పౌర్ణమి. 3వ వారం వచ్చేసి కేదారేశ్వర వ్రతము మరియు వచ్చేసి సాయంత్రం ప్రదోష కాలంలో దశవిధ హారతులు నిత్యము జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజున కానీ మరియు 3వ సోమవారం కానీ మనం వచ్చేసి మన హిందూ తత్వంలో వచ్చేసి ప్రతిరోజు దీపారాధన అనే కార్యక్రమం చేస్తూ ఉంటారు. మనం కొన్ని అనివార్య కారణాల వల్ల దీపారాధన చేయలేనప్పుడు ఈ దేవాలయంలో, అంటే ఎక్కడైనా దేవాలయంలో 365 ఒత్తులు మహిళలు అందిస్తే మనము ఇంట్లో చేసిన పుణ్య ఫలితం కూడా ఈ దేవాలయంలో వస్తుందని మహిళలు ప్రదోషకాలంలో కానీ ఉదయము కానీ ఈ దీపారాధన చేయాలి. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలయ సమీపంలో సుమారు 10,000 మంది భక్తులకు కార్తీక వనభోజనాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని 3వ సోమవారం ఈరోజు విశేషంగా ఉదయమే 2:30 గంటలకు వేగుజామునే పంచామృత అభిషేకము మరియు అమ్మవారికి కుంకుమార్చన, పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన, తదుపరి కార్తీక నోములు, ఆ తదుపరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్తీక వన భోజన మహోత్సవాన్ని నిర్వహించడానికి ఆయన సంకల్పించి 12 గంటల నుంచి 4 గంటల వరకు సుమారుగా 10,000 మంది రావచ్చనే అంచనాతో 10,000 మందికి సరిపడా ఆహార పదార్థాలను తయారు చేసి ఉంచినారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పుష్పార్చన, స్వామివారికి అమ్మవార్లకు పూజ జరుగుతుంది.